ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్నప్పుడు అది కోర్టులో వేసినప్పుడు సివిల్ సూట్ అవుతుంది. ఈ సివిల్ సూట్ కోర్టులో వేసిన కొన్ని రోజులకే ఇరు పార్టీలకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ కేసు చాలా రోజులు జరగబోతుంది అనేటటువంటి ఒక విషయాన్ని క్లియర్గా తెలుసుకుంటారు. అయితే రెండు పార్టీల్లో చాలా సందర్భాల్లో ఒక పార్టీ ఆరోగ్యంట్గా ఉంటాడు. ఆ ఆరోగ్యంట్గా ఉండే పార్టీ చేసేది ఏంటంటే కోర్టులో కేసు నడుస్తుంటుంది. బయట దీన్ని సాధ్యమైనంత త్వరగా అవతల పార్టీ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎలా సెటిల్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది వ్యక్తులు మాత్రం సివిల్ డిస్ప్యూట్ పార్టీకి సివిల్ సూట్ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా బయట వీళ్ళు విపరీతమైన కోపం పెంచుకునో లేదంటే అవతల పార్టీ మీద ప్రెషర్ తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది అట్రాసిటీ కేసులు పెడుతుంటారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అట్రాసిటీ కేసెస్ అనేవి సోషల్గా ఇప్పుడు చాలా మిస్యూజ్ అవుతున్నాయని కోర్టులే చెప్తున్నాయి. నిజానికి పార్టీలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ సివిల్ సూట్ నడుస్తూ ఉన్నప్పుడు క్రిమినల్ కేసు మీరు పెట్టినంత మాత్రాన సివిల్ సూట్ యొక్క జడ్జిమెంట్ ఏమీ మారిపోదు. మీరు ఫేక్ ఎలిగేషన్స్తో ఒక క్రిమినల్ కేసు కట్టించినంత మాత్రాన అవతల పార్టీలు చాలా సందర్భాల్లో సర్దుకొని పోయి మీకు కావాల్సింది మీ చేతుల్లో పెట్టరు. వాళ్ళు అవసరమైతే హైకోర్టుకి వెళ్తే ఈజీగా ఇలాంటి కేసెస్ అనేవి క్వాష్ అవుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్, కట్టినటువంటి ఎఫ్ఐఆర్, తర్వాత పోలీసు వాళ్ళు చేసేటటువంటి ఇంట్రాగేషన్స్, కేస్ డైరీస్ క్లియర్గా ఇలాంటి ఇన్సిడెంటే జరగలేదని తేటతెల్లం చేస్తాయి. కాబట్టి ఏదైనా ఒక సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు మీరు దాని మీద ఫోకస్ చేయండి. అంతేగాని దానికి క్రిమినల్ రంగులు అద్ది ఒక క్రిమినల్ కేసు కట్టించేసి అవతల పార్టీని ప్రెజర్ చేపించి మీకు కావాల్సింది తెచ్చుకుందామంటే కోర్టు ఊరికే మీ చేతిలో పెట్టదు. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి సివిల్ డిస్ప్యూట్స్లో ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినట్లయితే అవతల పార్టీని భయపెట్టడానికో ప్రెజర్ చేయడానికో క్రిమినల్ బాణం వాడదామని చెప్పి ట్రై చేయొద్దు. అవి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వు. మీకు ఉండేటటువంటి కేసులు మీరు జాగ్రత్తగా చూసుకొని దానిలో నుంచే బయటకు రావడానికి ట్రై చేయండి తప్ప అదనపు కేసుల్లోకి అడుగుపెట్టి మీకు ఉండేటటువంటి వాల్యుబుల్ టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు.